హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఓటింగ్ పోల్ అఫీషియల్గా ఓటింగ్ పోల్స్ అయితే నిన్న ఓపెన్ అయింది. ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అసలు మామూలుగా లేవన్నమాట. ఓ రేంజ్లో ఉంది. అసలు ఏంట్రా ఏం జరుగుతుందిరా ఈ ఓటింగ్ అనే స్టేజ్కి తీసుకెళ్లారనమాట. నిజంగా మరి ఆడియన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓట్స్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ అవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఏంటి అని కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేయండి, వీడియో పుష్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరి క్విక్ అప్డేట్ అయితే నేను రివ్యూ అయితే చేయలేకపోతున్నాను. బట్ ఏంటంటే ఈ ఓటింగ్ అనాలిసిస్ అండ్ ప్రోమోస్ ఇది చేద్దాం. కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. కొంచెం ఒక 2-3 డేస్ తర్వాత చాలా ప్రతి డే ఎవ్రీ అప్డేట్ వస్తుంది. మనకి అప్డేట్ వస్తలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాను. అక్కడ చూడండి, భాస్కర్ మేకల అని ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. అండ్ పెద్దగా లాగ్ చేయను. టాప్ పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. సో నిన్న ప్రీ ఓటింగ్ చూసుకుంటే ఇప్పటికీ చాలా దారుణంగా ఉంది. అసలు నిన్న చూసుకున్న రేంజ్కి ఈ రోజుకి ఈమె ఓటింగ్ అనేది చాలా తగ్గింది. తగ్గడం మీన్స్ అంటే వేరే వాళ్ళకి పెరిగింది. సో విష్ణుప్రియకి చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అయితే పడుతుంది, కాదనట్లేదు. బట్ ఏంటంటే అది సరిపోవట్లే, ఇంకా ఎక్కువ కావాలి అనే స్టేజ్లో ఉండాలి ఈమె. సో ఈమె అనుకున్న పర్సంటేజ్ ఓట్ అయితే నాకైతే అనిపించలేదు, ఎందుకంటే పెద్దగా ఓపెన్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియకి పెద్ద స్క్రీన్ స్పేస్ అనేది పెద్దగా చూపించట్లేదు. ఆమె ఎక్కువగా యాక్టివ్గా ఉన్నట్టుగా అయితే నాకు పర్సనల్గా అనిపించలేదు. సో దానివల్ల ఈమెకైతే స్క్రీన్ స్పేస్ అయితే చాలా తక్కువగా అనిపిస్తుంది, ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. సో ఏ ఇష్యూ కానీ ఏదైనా నిన్న నామినేషన్లో కూడా చాలా సాఫ్ట్గానే ఏదో మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, పాయింట్స్ బాగానే చెప్పింది, కానీ పెద్దగా జనాలకి ఎక్కేంత రేంజ్లో చెప్పలేదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో విష్ణుప్రియకి 31% తోటి. సో ఇదేం తక్కువ ఓటింగ్ కాదు. బట్ ఏంటంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లలో మ్యాక్సిమం ఎక్కువ ఫేమ్ ఉంది విష్ణుప్రియకే. విష్ణుప్రియ జనాలకి బాగా తెలుసు. తర్వాత మిగతా కంటెస్టెంట్స్ ఎవరైనా కానీ సో ఆ విధంగా బేస్ చేసుకొని చెప్పాను అనమాట. అయినా విష్ణుప్రియకి 31% అంటే మామూలు విషయం ఏం కాదు, గట్టిగానే పడుతున్నట్టు. బట్ ఇక్కడ ఏమవుతుందని అంటే అసలు ఏం చూసి ఇంకా కొంతమంది ఉన్నారు, మన ఓటింగ్ చూస్తే నాకు మెంటల్ వచ్చిందనమాట. ఆ రేంజ్లో పడుతుంది మనోడికి ఓటింగ్. ఎవరు? మన నిజంగానే మణికంఠ. నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఫ్రీ ఓటింగ్లో కూడా మీకు అదే చెప్పాను నేను. సో మనోడి ఓటింగ్ అనేది దుమ్ము లేపుతున్నారు అసలు ఆడియన్స్. మరీ ఇంత ఎమోషనల్గా డ్రామా చేయడం వల్ల ఇంత ఓటింగ్ కనెక్ట్ అవుతారా అని అంటే కనెక్ట్ అవుతారు మన ఆడియన్స్. అంత ఎమోషనల్గా అంత కనెక్ట్ అయ్యే ఆడియన్స్ మన వాళ్ళు. సో వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళకున్న ఏమంటారు ఆ సాఫ్ట్ కార్నర్ని మణికంఠ బాగా క్యాచ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో నిజంగా నాకు నిన్న నవీన్ మాట్లాడాను కదా, అభయ్ నవీన్ మాట్లాడిన మాటలు చాలా బాగా అనిపించినాయి. ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి ఆ స్టోరీలు చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటివన్నీ ఉన్నా కూడా నువ్వు నెక్స్ట్ మనం భరించుకొని ఇక్కడ దాకా వచ్చినామంటే ప్రతిదీ మనం అవన్నీ మూవ్ ఆన్ అవ్వడము, అన్నిటిని ఫేస్ చేసుకొని ఇక్కడ గేమ్ ఆడడానికి అన్నీ అగ్రి అయ్యే ఇటు దాకా వచ్చాం. ఇప్పుడు వచ్చేసి నాకు మీరు సింపతి గేమ్ చూపించడం అనేది కొంతవరకు నాకు చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఇంకోటి మన పృథ్వీ మాట్లాడినప్పుడు కూడా బాగుంది. ప్రతి ఓడికి ఒక స్టోరీ ఉంది ఇక్కడ, ప్రతి ఓడికి ఒక స్టోరీ ఉంది. నువ్వు ప్రతి సిచ్యువేషన్ని తీసుకొచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఉంది ఆడియన్స్ని. ఎమోషనల్గా బాగా అది చేస్తున్నావు నువ్వు, నెగిటివ్గా అంటే నీ పోర్ట్రేట్ చేయడం, ఆడియన్స్కి పోర్ట్రేట్ చేయడం, జనాలకి వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నావు అని చెప్పేసి నిజంగా చాలా బాగా అనిపించింది. మన పృథ్వీ మాట్లాడినప్పుడు కానీ అభయ్ నవీన్ మాట్లాడినప్పుడు చాలా అదిగా ఉంది. అండ్ ప్రేరణ మాట్లాడినప్పుడు కూడా చాలా బాగుంది. ఎందుకు ఈ డిస్కషన్ చేస్తున్నా అంటే మనం ఎపిసోడ్ రివ్యూ చేయలేదు కాబట్టి అది కూడా ఇందులో చెప్తున్నాను. దానికి మణికంఠ ఎందుకు అంత ఓవర్ రేటెడ్, నిజంగానే బ్యాక్ స్టోరీస్ ఎవ్వరికి లేవు అని కాదు, అందరికీ ఉంటాయి బ్యాక్ స్టోరీస్. అయినా కూడా మనోడు కొంచెం ప్రతిసారి నాకు ఇలా వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, ఇది చేశారు, అది చేశారు. అండ్ నిన్న బిగ్ బాస్ పిలిచినప్పుడు కూడా కన్సెషన్ రూమ్లో మాట్లాడినప్పుడు కూడా నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కావాలంటే బిగ్ బాస్కి తెలియదా? ఎంత మోటివేట్ చేసినా జనాలకి కొంచెం అర్థమవుతుంది కదా, జనాలు పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెమన్నా ఉండాలి కదా. సో అది లేదు అనిపించింది నాకు. మణికంఠ నిజంగానే యాక్టింగ్ చేస్తున్నాడా అంటే చెప్పలేము, ఎందుకంటే జనాలు సింపతి కోసం చేస్తున్నట్టుగా అనిపించింది. ఎవరికైనా ఉంటుంది ఈవెన్, ఇప్పుడు మనకైనా ఇప్పుడు ఎంత బాగా స్క్రీన్ మీద మాట్లాడుతున్నాము అని అంటే మనకి ఏ బాధ లేదని కాదు కదా. సో ఎవరికైనా బాధ లేని మనిషి అంటూ ఉండడేమో నాకు తెలిసిన. ఎంత ఏదన్నా ఉండని ఎన్ని కాళ్ళ దగ్గరకు వచ్చేవాడికి కూడా ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది, వాడికి కూడా మనశ్శాంతి లేకుండా ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి. సో అదే ప్రతిదీ వచ్చిన కంచెల్లి ఇప్పుడు జరుగుతున్న 4 రోజుల నుంచి కూడా అదే చెప్తున్నారు.
అదే చెప్తున్నాడు, స్టేజ్ మీద అదే చెప్తుంది, హౌస్లో అదే చెప్తే ఇంకా అదే చెప్తుంది. జనాలకి బాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నట్టు అనిపించింది నాకైతే. సో మనోడికి అంతా ఇంత కాదు, చాలా ఎక్కువ పడుతుంది అని చెప్పుకోవచ్చు. 27%. ఎక్కడ 14-15, ఎక్కడ 27. ఒక్కసారే గ్రాఫ్ అనేది ఈ రేంజ్లో లేపారు మనోడిని. అంత రేంజ్లో లేపడానికి రీజన్ ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. మరి మీకేమైనా అర్థమైతే మాత్రం చెప్పండి. సో మణికంఠ నిజంగానే ఎమోషనల్ బ్లాక్మెయిల్ వల్ల సో మ్యాక్సిమం ఓట్లు అనేది పడుతున్నాయి. సో దానివల్ల ఒక మంచి కంటెస్టెంట్స్ వెళ్ళిపోతారేమో అది ఆలోచించండి. మిగతా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు జెన్యున్గా మీకు ఆటను బట్టి వేసినా తప్పలేదు. మీరు పర్సనల్గా మణికంఠకి వేసుకోవచ్చు, నేను కాదంటలే. కానీ ఒక మంచి కంటెంట్ ఇచ్చి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, మంచి టఫ్ ఫైట్ ఇచ్చే వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఆ విధంగా చెప్తున్నాను అనమాట. సో మణికంఠకి 27%. అండ్ తర్వాత వచ్చేసరికి పృథ్వీ. సో పృథ్వీ కూడా చాలా బాగా అంటే స్క్రీన్ స్పేస్ పెద్దగా కనిపించట్లేదు. మనోడు మాట్లాడే విధానం చూస్తుంటే మంచి స్టఫ్ ఉన్న క్యాండిడేట్ అండ్ తగ్గఫర్ ఇంకా టైం కోసం వెయిట్ చేస్తున్నాడని కాదు, ఆ సిచ్యువేషన్ రాలేదు. టాస్క్లు కానీ ఏదైనా కానీ కొంత రాలేదు. మనోడు ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చి పడేశాడు. మొహం మీద చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తిలాగా అనిపించింది నిన్న నామినేషన్లో చెప్పిన పాయింట్స్ చూస్తే మాత్రం. బేబాక్కి చెప్పిన దాంట్లో అండ్ మన మణికంఠకి చెప్పిన దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ క్యాండిడేట్ అయితే. సో పృథ్వీరాజ్కి అండ్ 13% పడుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనుకోవచ్చు. బట్ ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న ఇన్స్టా చూస్తే మాత్రం మ్యాక్సిమం వాళ్ళ నీతోనే డ్యాన్స్ జరిగినప్పుడు బాగా క్రేజ్ ఉన్న కప్పులు అనమాట వీళ్ళిద్దరు. పృథ్వీ వాళ్ళ పార్ట్నర్ ఉండే కదా వాళ్ళు. సో అలాంటిది సింగిల్గా వచ్చారు. నేను ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పాను డబల్గా వస్తారన్నాను, మనోడు సింగిల్గా వచ్చాడు. సో ఈ నేమ్ ఫస్ట్ ఎవరు చెప్పలేదనుకుంటా. చూడండి మన ఫస్ట్ వీడియో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ అన్నప్పుడు తమ్మునేల్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది. సో మనోడికి 13%. వెరీ మంచి ఓటింగ్ అని చెప్పలేము కానీ బట్ కొంతవరకు సేఫ్ అయ్యే ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసరికి బేబక్క, భాష వీళ్ళిద్దరూ జంటగా వచ్చారు. జంటగానే పాపం వెళ్ళిపోతారా ఏంది? నిజంగానే అసలు కొన్నిసార్లు వీళ్ళని చూసినప్పుడు బేబక్క పాపం ఆమె ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. అంటే మనం నెగిటివ్ అయిపోతామనే ఒక థాట్ వల్ల ఆమె బ్యాక్ స్టెప్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆమె ఇన్స్టా చూడండి మీరు, ఆమె సోషల్ మీడియాలో ఆమె చేసే కౌంటర్స్ కానీ, ఆమె చేసే పంచులు కానీ, స్పాంటేనియస్గా రియాక్షన్ కానీ ఎవరికైనా ఇచ్చి పడేసే మనస్తత్వం ఇక్కడికి వచ్చినాక సాఫ్ట్గా అనిపిస్తుంది. బట్ కొంతమంది అదే పట్టుకొని ఆ పప్పు ఏదైతే ఉందో ఈ 3 రోజుల నుంచి ఆ పప్పు గురించే మాట్లాడుతున్నారు. అది తప్ప ఇంకేం లేదు, హౌస్లో బొచ్చడు ఉన్నాయి. బట్ ఏంటంటే ఏదైనా ఒక సింగిల్ కార్నర్ దొరికిందంటే దాన్ని పట్టుకొని ఏకి పారేస్తున్నారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో బేబక్క 10% అండ్ తర్వాత పొజిషన్ భాష, శేఖర్ భాష. సో మనోడు కూడా 10% ఉంది. బట్ ఏంటంటే ఈక్వల్గా మైనర్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో శేఖర్ భాష, బేబక్క ఇద్దరికి సేమ్ ఉంది. కానీ శేఖర్ భాష ఉండడం హౌస్కి చాలా చాలా మంచిది. ఎందుకంటే ఒక కామెడీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక సీరియస్ అట్మాస్ఫియర్ ఉంటుంది, స్పాంటేనియస్గా రియాక్షన్ బాగా ఉంటుంది. ఆ రియాక్షన్ ఎంత ఫాస్ట్గా వచ్చిందో దాని తర్వాత అంత ఫాస్ట్గా కూల్ అయిపోతాడు. ఇలాంటి యాటిట్యూడ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో మనోడికి ఉంది. బట్ చూడాలి, ఈయన ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరగట్లేదు. నాకు నిన్న చూస్తే బాటంలో ఉన్నాడు, ఈరోజు చూస్తే బాటంలోనే ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. సో పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. బేబక్కకు అలాగే ఉంది అండ్ మన శేఖర్ భాషకు కూడా ఉంది. పాపం ఈ జంటకి మరి ఏమైందేమో తెలియదు, ఓటింగ్ అయితే పెరగట్లేదు. కానీ శేఖర్ భాష మాట్లాడే కొన్ని పాయింట్స్ మాత్రం ఎక్సలెంట్గా మాట్లాడతాడు అబ్బా. కొన్ని విషయాలు మాత్రం పాయింట్స్ లాజికల్గా బాగా మాట్లాడతాడు. అందేంటంటే మరీ సీరియస్నెస్ కాకుండా కొన్నిసార్లు ఏదైతే కామెడీ ఉంటుందో దాన్ని మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అలాగని చెప్పేసి క్లారిటీ మిస్ అవ్వదు కాదు, ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది అంత కామెడీలో కూడా. బట్ ఆడియన్స్కి మనోడు ఇంకా రీచ్ అవ్వాలేమో. ఎందుకంటే ఆ ఎమోషనల్ ముందు, వనికంటే ఎమోషన్ ముందు వీళ్ళందరూ ఎంత చేసినా కూడా పెద్ద కనిపించారు. ఎందుకంటే ఆ రేంజ్లో ఎలివేషన్ అనేది ఇచ్చారు బిగ్ బాస్ కూడా. సో మరి పెద్ద స్టార్ని చేద్దాం అనుకున్నా. ఒకప్పుడేమో ఒక సీజన్లోనేమో ఏదో తగ్గేదే లేదనుకుంటా ముందుకెళ్ళారు. ఈ సీజన్లో వచ్చేసరికి మా నాన్న కావాలి, మా తాత కావాలి, మా స్టెప్ ఫాదర్ కావాలనుకుంటూ వెళ్తే ఆడియన్స్ నచ్చేసి ఓట్లు గుద్ది పడేస్తున్నారేమో. సో శేఖర్ భాష తర్వాత పొజిషన్లో ఉన్నాడు. ఆయన తర్వాత వచ్చేసరికి సోనియా. పాపం సోనియా కంటెంట్ బాగా ఇస్తుంది అబ్బా, లాజికల్ పాయింట్స్ చాలా బాగా మాట్లాడుతుంది, ఆర్గ్యుమెంట్ కూడా చాలా గట్టిగా ఇస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి సోనియా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసే దాంట్లో ఉంది అనమాట. సో ఆమె పాయింట్ కానీ ఆమె ఏదైతే మాట్లాడిందో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండి గట్టిగా వాయిస్ రేజ్ చేస్తుంది. సో ఈ యాటిట్యూడ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇది కూడా చెప్తున్నాను, చాలా తక్కువ మందికి ఉండే యాటిట్యూడ్. ఎందుకంటే
కొన్నిసార్లు అది తప్ప ఒప్ప అనేది కాదు, వాయిస్ రేజ్ చేయడం, అక్కడ ఉన్న సిచ్యువేషన్కి వాయిస్ రేజ్ చేయడం, అది వేరే వాళ్ళ ప్రాబ్లం అని మన ప్రాబ్లం అని వాయిస్ రేజ్ చేయాలి. ఈ హౌస్ మంది అనే సిచ్యువేషన్ కొన్నిసార్లు ఉంటుంది కదా. సో ఆ సిచ్యువేషన్ని ఖచ్చితంగా ఆమె క్వశ్చన్ చేయడం అనేది చాలా విషయాల్లో జరుగుతుంది. బట్ ఏంటంటే కొన్నిసార్లు లూజ్ టంగ్ అవ్వడం వల్ల ఆ బ్యాక్ స్టెప్ అనేది పడిపోతుంది పాపం. కొంతమంది సోనియాకైతే ఆల్మోస్ట్ 9% ఓటింగ్ అయితే పడుతుంది. పాపం చాలా కష్టపడుతుంది. బట్ జనాలకి ఇంకా ఏదో స్టఫ్ కావాలి అనమాట. ఆ స్టఫ్ అనేది ఏంటి అనేది తెలియదు. బట్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆమె అయితే ఇప్పుడే వెళ్ళిపోతే మాత్రం చాలా మనం కంటెంట్ అయితే మిస్ అవుతాం అనేది నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా పొజిషన్స్ అయితే ఇవే. విష్ణుప్రియ టాప్ పొజిషన్లో ఉంది. అండ్ సెకండ్ పొజిషన్ పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. మనం 27%, ఆమెకు 4% డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు, ఆ తర్వాత బేబక్క, ఆ తర్వాత శేఖర్ భాష, లాస్ట్ బట్ లీస్ట్ అన్నట్టుగా సోనియా అయితే ఉంది. సో వీళ్ళు సోనియా, బేబక్క, భాష వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయినా కూడా కంటెంట్ అయితే మిస్ అవుతాం. బట్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి, తప్పలేదు. బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ఇంకా కంటెంట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపించింది. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరున్నా వెళ్ళండి, మంచిగా జెన్యున్గా ఉండే వాళ్ళకైతే వేయండి. అండ్ మీరు ఓన్లీ ఎమోషనల్ మీదనే చాలామంది కనెక్ట్ అయిపోయి వేస్తున్నట్టుగా అనిపించింది నాకు పర్సనల్గా. సో మీకేమనిపించింది ఏంటని చూడండి. అండ్ మార్నింగ్ ఓటింగ్ పోల్ అండ్ నిన్న మిడ్-నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ఎలా ఉన్నది అనేది ఇప్పుడు అనాలిసిస్ చేస్తాం. ప్రతి డే మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్